హలో అండి, ఈరోజు మనము పండు మిరపకాయలతో బోన్లెస్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. వెరైటీగా ఉంటుంది, రొటీన్గా కాకుండా వెరైటీగా మనం ఈరోజు చేసుకుందాం. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు కూడా చాలా బాగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ఇట్. దీనికి కావాల్సినవి బోన్లెస్ చికెన్ కట్ చేసి పెట్టుకున్నది, వెల్లుల్లిపాయలు, ఎర్రగడ్డలు, పండు మిరపకాయలు తొక్కు. ఒక బాణలు తీసుకొని దాంట్లో ఆయిల్ హీట్ వేసి తెల్లగడ్డలు వేసుకోవాలి. తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న పండు మిరపకాయల పేస్ట్ను వేసి దాన్ని కొంచెము వేపుకోవాలి. తెల్లగడ్డలు, ఆ పండు మిరపకాయల పేస్ట్ రోస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత మనము స్లైసులుగా కట్ చేసి పెట్టుకున్న, బాగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా వేసేసేయాలి. ఎర్రగడ్డలు, ఆనియన్స్ మాత్రం ఇప్పుడే వేయకూడదు. చికెన్ వేసేసి దాన్ని కూడా బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దాన్ని బాగా దీంట్లో ఎటువంటి మసాలాలు కానీ ఏవే కానీ అవసరం లేదు. ధనియాల పొడి, కారం పొడి, గరం మసాలాలు ఇటువంటివి ఏమీ కూడా మనము వాడము. వీటిలో అసిడిటీ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో కొద్దిగా మనము రుచికి మనకు కావలసినంత ఉప్పు వేసుకుంటాము, తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దానిని. ఇది డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈజీగా ఎటువంటి మసాలాలు, అల్లము, తెల్లగడ్డ దంచుకోవడము, మసాలా రుబ్బుకోవడం అటువంటివి ఏమీ లేకుండా కూడా బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇప్పుడు మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే, మనం ఆనియన్స్ని సన్నగా కాకుండా ఇలా పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. అలా కట్ చేసి పెట్టుకొని తర్వాత ఆయిల్లో కాకుండా ఇప్పుడు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుంది మనకి తినేటప్పుడు. ఇదే వెరైటీ అనమాట. మామూలుగా నూనెలో మామూలుగా మనం చికెన్ చేసుకునేటప్పుడు ఆయిల్లోనే డీప్ ఫ్రై చేస్తాం కదా, అలా కాకుండా వేయాలి. తర్వాత ఇలా అయిన తర్వాత మనము సోయా సాస్ ఉంటుంది కదా, దాన్ని నేనైతే థిక్ సోయా సాస్ తీసుకున్నా కాబట్టి దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి డైల్యూట్ చేసేసుకొని దాన్ని ఒక స్పూన్ ఎక్కువ వేస్తే మళ్ళీ సోయా సాస్ డామినేట్ చేస్తుంది. ఈ విధంగా డైల్యూట్ చేసుకొని దాన్ని వేసేసుకోవాలి. సోయా సాస్ని వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా బాగా కలుపుకొని వేసేసి ఈ విధంగా మొత్తం అంతా ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా బాగా కలిపేసేసుకొని వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. మనం దీంట్లో ఎటువంటి నీళ్లు కానీ ఏమీ కానీ వేయవలసిన అవసరం లేదు. మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా కాబట్టి అది ఈజీగా కూడా బాయిల్ అయిపోతుంది. మనకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవైలబిలిటీలో ఉంటే వాటిని కూడా వేసుకొని మనం కలుపుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పెట్టేస్తే చాలా ఎమ్మీ టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దీన్ని మనం రసం లేక కానీ, చేసుకున్న పప్పు లేక కానీ సైడ్ డిష్గా కూడా తినచ్చు. చూసారా, మనం వాటర్ ఏమీ వేయకున్నా కూడా ఎంత స్మూత్గా చాలా బాగా ఉడికిపోయిందో. ఇది నీళ్ళు అవసరం లేదు, మనకి ఏమీ అవసరం లేదు. జస్ట్ దీనికి 10 నిమిషాల్లో ఇది అయిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. మూత పెట్టేసేసి 5 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే చాలు, ఫినిష్ అయిపోయింది. ఎమ్మీ టేస్టీగా ఉండే బోన్లెస్ చికెన్ ఫ్రై రెడీ. ఓకే, మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.